కనపడట్లేదా ఫ్రెండ్స్ వాళ్ళ ఆకలి దప్పులు? వినపడట్లేదా ఫ్రెండ్స్ వాళ్ళ కన్నీటి గాథలు? వాళ్ళకేమైతే మనకేం అనుకుంటున్నారా? వారి గురించి నిలబడే వాళ్ళే లేరనుకుంటున్నారా? కష్టాన్ని నమ్ముకోవడమే వాళ్ళు చేసిన తప్ప మర్చిపోయారా వాళ్ళని? మన 5,000 నోట్లోనికి వెళ్ళడానికి కారణం వాళ్ళు, మనం ఆనందంగా ఉండడానికి కారణం వాళ్ళు, మన భవిష్యత్తుకు కారణం వాళ్ళు, మన బంగారు బాతకు కారణం వాళ్ళు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వీటీ ఛానల్. నాకు ఇవాళ చాలా ఇష్టమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలో కల్చర్ ఉంది. ఈ ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక వ్యక్తి నా రైతన్న. రైతన్న మై రియల్ హీరో. రైతే రారాజు. రైతన్న నీకు పాదాభివందనం. సూర్యుడు లేపుతాడు రైతన్నని, ప్రకృతి పలకరిస్తుంది రైతన్నని, ఎండ కరిగిస్తుంది తన కండని, గాలి సేద తీరుస్తుంది తన చెమటని. సూర్యుడికి మాత్రమే అస్తమయం, రైతన్నకి విశ్రాంతి లేదా సమయం. ప్రకృతితోన పయనిస్తాడు నా రైతన్న, చివరికి ఆ ప్రకృతి రోడ్డులోనే కాలం చేస్తాడు నా రైతన్న. ప్రకృతి కాటు వేసిన ప్రతిసారి మనమేం చేస్తున్నాం వాళ్ళకి? నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులతో ఎవరిని మోసం చేస్తున్నాం? ఊళ్ళో అభివృద్ధి చెందిన నాడే మన దేశం బాగుపడుతుంది అని మహాత్మా గాంధీజీ అన్న మాటలు ఎక్కడా వినిపించడం లేదేంటి? మనకు ముద్ద పెట్టిన రైతన్నకు ముద్ద గొంతుకు తిక్కుండా చేస్తున్నాం మేము. రైతులను కష్టాల్లో ఆదరిద్దాం, రైతుల సేవలను గుర్తిద్దాం, రైతుల కృషిని అభినందిద్దాం. ప్రతిరోజు వాళ్ళని స్మరించుకుందాం, ప్రతి గంట వాళ్ళ తోడుందాం, ప్రతి నిమిషం వాళ్ళ వెంటుందాం, ప్రతి క్షణం వాళ్ళ మేలు కోరుకుందాం. చివరిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కాని ఒకే ఒక వ్యక్తి రైతు. నేలను నాశనం చేసిన వాడు నీటికి ఎదుగుతున్నాడు, నేలను ప్రేమించిన వాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. రైతు గురించి మీకున్న అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై కిసాన్, జై భారత్. విత్ దిస్ సైనింగ్ ఆఫ్ యువర్స్ స్మార్ట్ స్వీటీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్.